నమస్తే. చాలా రోజులుగా ఎస్సీ వర్గాలు కావచ్చు, మరో పక్కన బీసీ వర్గాలు కావచ్చు, రాష్ట్రంలో కులగణన సర్వే చేయాలంటూ చాలా డిమాండ్ చేయడం జరిగింది. ఇదే నేపథ్యంలో 2014లో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సైతం కూడా సర్వే చేయడం జరిగింది, కానీ లెక్కలు బయట పెట్టలేకపోయాడు. సో తాజాగా రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కులగణన సర్వే 50 రోజుల పాటు పూర్తిగా ఇంటింటికి వెళ్ళి సర్వే చేయడం జరిగింది అని చెప్పడం జరిగింది. అది నిన్ననే ఆ సంబంధించినటువంటి కులగణన సర్వే రిపోర్టు, ఆ నివేదికను సైతం కూడా ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. ఒకేసారి ఆ సర్వే రిపోర్టు చూసిన తర్వాత ఎస్సీ వర్గాలు కావచ్చు, బీసీ వర్గాలు కావచ్చు, ప్రభుత్వ తీరుపైన ఆ సర్వే పైన బగ్గుమంటా ఉన్నటువంటి పరిస్థితి. సో దాంట్లో జరిగినటువంటి అనేక రకాలైనటువంటి అవకతవకలు జరిగినాయి. దీంట్లో మళ్ళీ అగ్రవర్ణాల యొక్క పెత్తనం చెలాయించడం కోసమే ఈ సర్వే చేసినట్టుగా ఉంటుందని చెప్పేసి వాళ్ళ యొక్క భావన కూడా వ్యక్తపరుస్తున్నారు. సో ఈ అంశాల గురించి ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డిఎస్పీ పార్టీ అధ్యక్షులు విశ్వనాథన్ మహారాజ్ సార్తో. సార్ నమస్తే. నమస్తే సార్, మీరు నిన్న నుంచి కూడా అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నారు. సో చాలా మీటింగ్లో కూడా పాల్గొంటూ ఉన్నారు. ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి ఈ నివేదిక చూసిన తర్వాత ఏమనిపిస్తూ ఉంది సార్? గతంలో ఉన్నటువంటి సంఖ్య కంటే బీసీల సంఖ్య, ఎస్సీల సంఖ్య తగ్గి చూపెట్టేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. సో ఎందుకు సార్ అది? అసలు వాస్తవానికి అగ్రకులాల రెడ్డి రావులు కానీ తెలంగాణలో భూస్వామి అగ్రవర్ణాలు ఈ లెక్కలు చేయడంలో ఇందులో జరిగిన ఈ నయవంచన వాళ్ళకి కొత్త ఏం కాదు. ఒకప్పుడు గ్రామాల్లో అణగారిన వర్గాల దగ్గర చిన్న చిన్న పైసలు తీసుకొని దొంగ లెక్కలు చెప్పి తెలంగాణలో ఉన్న అణగారిన వర్గాల భూములు మొత్తం కొట్టేశారు సార్. అంటే ప్రతి ఊర్లో బీసీ ఎస్సీ ఎస్టీలకి వాళ్ళ మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో మొత్తం దొంగ లెక్కలు చెప్పి ఇంత ఇవ్వాలని డబ్బులు దొంగ లెక్కలతో వసూలు చేయించారు. ఆ డబ్బులను అడ్డం పెట్టి భూములు కాజేశారు. ఇప్పుడు జనాభా లెక్కల్ని కులగణన పేరు మీద జనాభా లెక్కల్ని కూడా దొంగ లెక్కలు, నయవంచన లెక్కలు, భయంకరమైన కుట్రలు లేవదీసి ఈ కుట్రలతో మొత్తం రాజ్యాన్ని దోచుకునేటువంటి ఈ కుట్ర జరుగుతూ ఉంది. దీని వెనక త్రిపుల్ కుట్ర ఉంది. ఎవరు అంటే రాహుల్ గాంధీ, రేవంత్, రెడ్లు, ముగ్గురు. ప్రతిదానికి రాహుల్ గాంధీనేమో సైడ్కి పెట్టడం అది కాదు, దీని కుట్రే అసలు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, రెడ్ల కుట్ర ఉంది. ఈ ముగ్గురు కలిసిన కుట్ర ప్రకారమే తెలంగాణలో ఈరోజు మొత్తం కులగణన సర్వే వస్తుంది. కులగణన అదేదో బూతుల స్వర్గంలాగా కులగణన వస్తున్నామని చెప్పారు. తీరా నిన్న ఈ సర్వే రిపోర్ట్ బయటకు వచ్చేసరికి ఇది బూతుల స్వర్గం కాదు, బూతుల నరకాన్ని చూపించారు. 20 లక్షల పైన జనాభాని బీసీలని తగ్గించారు, 10 లక్షల జనాభాని ఎస్సీలను తగ్గించారు, 5 లక్షల జనాభాని ఎస్టీలను తగ్గించారు. అంటే దాదాపు ఆ 20, 10, 30, 35 లక్షల జనాభా ఎగిరిపోయింది. అంటే 20 లక్షల జనాభా బీసీలు తగ్గించి, 10 లక్షల జనాభా ఎస్సీలు తగ్గించి, 5 లక్షల జనాభా ట్రైబల్స్ తగ్గించి, 15 లక్షల జనాభా అగ్రకులాలను పెంచుకున్నారు. ఇంతకన్నా భయంకరమైన వంచన, కుట్ర, మోసం భారతదేశ చరిత్రలో జరిగిద్దా? అసలు అగ్రకులాలు ఎందుకు మొదలుపెట్టారు ఈ కుట్రకి అని అంటే, దేశంలో ఈ తెలంగాణలో అగ్రకులాల మీద ఉయ్యడం ఒకటే తక్కువ. ఎందుకంటే తెలంగాణలో అగ్రకులాల శాతం 8% వీళ్ళది, బిలో 8%. ఇంకా చెప్పాలంటే 7%. 7% మాత్రమే అగ్రకులాలు ఉన్నారు. ఈ అగ్రకులాలు 7%లో కూడా చాలామంది తెలియదు. ఇందులో కూడా మళ్ళీ టోటల్ మైగ్రేషన్ వెళ్ళిపోయారు. ఇక్కడ లేరు వీళ్ళు, చాలామంది వెళ్ళిపోయారు. అంటే చచ్చి బతికి బిలో 7% వీళ్ళు ఉంటారు. గ్లోబ్ మొత్తం వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళు ఉండి భూములు, వ్యాపారాలు, రాజకీయాలు చేస్తారు. కొంతమంది మధ్యతరగతి ప్రజలు ఉన్నారు. ఇట్లా ఉన్నప్పుడు తెలంగాణలో వందల వేల సంవత్సరాల నుంచి రాజ్యం మీద, భూమి మీద, ఆర్థిక వనరుల మీద భూస్వామ్య రాజకీయ పెత్తనం చేస్తున్న ఈ 5-6% ఉన్న అగ్రవర్ణాలని ఈ స్వాతంత్రం వచ్చినాక ఈ దేశంలో జనాభా కులగణన చైతన్యం, బీసీ ఎస్సీ ఎస్టీ చైతన్యం ఇది మొత్తం వెళ్ళి విరిసిన తర్వాత, అరే నువ్వు 7% మందే ఉన్నవే, అగ్రకులాలు మొత్తం 7-8% లోపే ఉన్నరే, 93% బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారు కదా అన్న వాదన ఎప్పుడైతే వచ్చిందో ఆ వాదనకి భయపడిపోయారు ఈ అగ్రకులాలు. అరే 6-7% మేము ఉన్నాం, 8% మేము ఉన్నాం, 93% బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. ఇది ఎట్లనైనా ఈ లెక్కల్ని మాయ చేయాలా, లేకపోతే ఇచ్చేది పోయింది దేశం ముందు. 7% లేనివాడు రాజ్యాన్ని ఎట్లా పరిపాలిస్తాడు? 3-4% లేని రెడ్లు రాజ్యాన్ని, తెలంగాణ రాజ్యాన్ని ఎట్లా పరిపాలిస్తాడు?
అన్ని పార్టీల వాళ్ళదే ఆధిపత్యం, భూమి మీద ఆధిపత్యం వాళ్ళదే, ప్రభుత్వాలను అన్ని శాసించేది వాళ్ళే, రాజకీయ పార్టీలను శాసించేది వాళ్ళే, కమ్యూనిస్టు పార్టీలను శాసించేది వాళ్ళే, నక్సలైట్ పార్టీని శాసించేది వాళ్ళే. భూమి, రాజ్యం, పార్టీలు, అధికారం, వ్యాపారం, పెట్టుబడి మొత్తం హైదరాబాదు పట్టణాన్ని 3 త్రిబుల్ రోడ్లు వేసేసి అక్కడ దాకా హైదరాబాద్ను కూడా పట్టుకున్నారు. పట్టుకొని ఇప్పుడు వాళ్ళకు ఒక ఛాన్స్ దొరికింది. ఏంది? భారత రాజ్యాంగ స్ఫూర్తి పెరుగుతున్న ఈ తరుణంలో రాజ్యాంగ స్ఫూర్తితో కులగణన అని ఒక లెక్క లేవదీసిండు రాహుల్ గాంధీ. కులగణన అనే లెక్క లేవదీసి దాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని కూడా చేయమంటే వీళ్ళు లెక్కలలో ఏం చేశారంటే ఈ 7% ఉంటే మా పరుగు పోయేటట్టుంది, 7% లేనివాడు రాజ్యాన్ని ఎట్ట వెళ్తాడని. కాబట్టి వీళ్ళు చేసిన కుట్ర ఏంటంటే 20 లక్షల జనాభాని బీసీలది తగ్గేయటం అంటే 60 లక్షల బీసీల ఆత్మగౌరవానికి దెబ్బ ఇది. 60 లక్షల మంది బీసీల యొక్క గొంతు కోసి వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి ఈరోజు 20 లక్షల మందిని తగ్గించారు. ఎంత కుట్ర, ఎంత కుట్ర. ఒక్క మనిషిని బీసీల నుంచి తగ్గించిన, ఒక్క మనిషి నుంచి ఎస్సీలని తగ్గించిన, ఒక్క మనిషి ఎస్టీల నుంచి తగ్గించిన ఇది మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీల ఆత్మగౌరవాన్ని అగ్రకులాలు గండ్రగొడ్డలు పెట్టి నరకడంతో సమానం. అందుకని దీన్ని తీవ్రంగా ధర్మ సమాజ్ పార్టీ ఖండిస్తుంది. ఒక మనిషిని గణన అంటే ఒక్క తల లెక్క పెట్టేనే ఈ భూమి మీద సంపద అతనికి ఇవ్వాలని, ఈ భూమి మీద రాజ్యాధికారంలో వాటా ఇవ్వాలని, ఈ భూమి మీద సమస్త వనరులలో ఆ తలకి వాటా ఇవ్వాలని రాజ్యాంగం ఘోషిస్తుంటే 20 లక్షల బీసీ తలని నరుకుతావు నువ్వు. 20 లక్షల బీసీలని తరలను నరకడానికి ఎవడు వీడు? అసలు ఈ అగ్రకులాలకు అధికారం ఏంటి? 10 లక్షల మంది ఎస్సీలని నరకడంతో సమానం. జనాభా లెక్కల్లో తలకాయ లేదంటే మా తలలు నరకడంతో సమానం అంటున్నా నేను. 5 లక్షల మంది ఎస్టీల తలలు నరకడంతో సమానం 5 లక్షల జనాభా తీసేసిండంటే. అంటే ఈ 5, 10, 15, 20 లక్షల బీసీలు 35 లక్షల మంది బీసీ ఎస్సీ ఎస్టీల జనాభా తగ్గించారంటే 35 లక్షల బీసీ ఎస్సీ ఎస్టీల తలకాయలు ఈ రెడ్డి రావుల ప్రభుత్వాలు పాలక వర్గాలు మా తలలని నరకడంతో సమానం. ఇది కులగణన కాదు, ఇది బలిపీఠం ఎక్కడంతో సమానం. సో ఇప్పుడు కులగణనని దరిదాపుగా రాష్ట్రంలో ఉన్నటువంటి 93 నుంచి 95% మేము ఇల్లు వెళ్ళి మేము సర్వే చేసినామని చెప్పడం జరుగుతూ ఉంది. సో దీన్ని నమ్మేటువంటి పరిస్థితులు ఏందయ్యా? ధర్మ సమాజ్ పార్టీ ఆఫీస్, అవును, ఇందులో 10 మంది ఉన్నారు, బీసీ ఎస్సీ ఎస్టీలు 10 మంది ఉన్నారు. వాడు సర్వే వాళ్ళని పట్టుకురండి, ఇంతవరకు ఇందులోకి రాలే, పార్టీ ఆఫీసులకు రాలే, మీ ఉండే నివాసానికి రాలే. హైదరాబాద్లో 30% ప్రాంతంలోకి ఇంతవరకు సర్వే ఎంటర్ కాలే, ఇంకో 10% రాష్ట్రం అంతా బయట ఎంటర్ కాలే. ఓకే, అంటే అది 10, ఇది 30-40% మాయా. ఎందుకు రావట్లేదు అసలు? కానీ వాళ్ళు చూపించేదంతా 3%. ఒక పార్టీ కార్యాలయంలో 10 మంది ఉంటారు రీడా బీసీ ఎస్సీ ఎస్టీలు, వీళ్ళ పేర్లు నమోదు కాదు. 10 మంది నరికిరుగా. మర్డర్తో సమానం, ఇది హత్యతో సమానం. 35 లక్షల మంది బీసీ ఎస్సీ ఎస్టీలని రాజ్యంలో మీరు లేరు అని చెప్పడం అంటే ఇంతకన్నా పెద్ద మోసం, కుట్ర. ఇది ఒక పెద్ద అతిపెద్ద మానవ హననంతో సమానం. ఎందుకు మానవ హననం? నీకు రేషన్ కార్డు ఇవ్వాలంటే సమగ్ర కుటుంబంలో ఉండాలి, నీకు ఆరోగ్యశ్రీ ఇవ్వాలంటే రేపు ప్రతిదీ ఆర్థిక రాజకీయ సంపదను పంచడానికి ఈ కుటుంబ సర్వే అంటున్నావు. మరి ఏరి 20 లక్షల మంది బీసీలు ఏరి 10 లక్షల మంది 21% దళితులకి ఎస్సీలకి రిజర్వేషన్ రావాలి. దాన్ని ఏడ చూపించిండు ఆయన? 17% కూడా చూపించలే. 10 లక్షల మందిని ఆడ నరికేసిండా? 5 లక్షల మంది ఎస్టీలను నరికిండా? 20 లక్షల మంది బీసీలు నరికాడు. 15 లక్షల మందిని ఓసీలను పెంచుకున్నాడు. అంటే దాన్ని 17-18 దాకా తీసుకుపోతాడు అనమాట. తీసుకుపోయి ఏం చేస్తాడు దాన్ని? ఇగో మా బీసీ మా ఓసీలు 18% ఉన్నారు, అసలు 20 ఉండాలి కానీ 17-18 ఉన్నారు అని చెప్పి రాజకీయాలు చేయడానికి, రాజ్యంలో వాళ్ళ యొక్క వాటాని పెంచుకోవడానికి, రాజకీయ క్రీడ చేయడానికి, ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లని పదిలంగా కాపాడుకోవడానికి ఈ దొంగ నాటకాలు ఆడుతున్నారు బాబు. అందుకని దీన్ని తీవ్రంగా ధర్మ సమాజ్ పార్టీ ఖండిస్తూ ఉంది. ఆ ఖండించి దీని మీద ఒక కార్యాచరణ రూపాన్ని కూడా ఎంచుకొని 30 లక్షల మంది 35 లక్షల మంది బీసీ ఎస్సీ ఎస్టీల పేర్లని, వాళ్ళ సంఖ్యని వితిన్ షార్ట్ డేస్లో ఈ కులగణన సర్వేలో ఆ పేర్లని చేర్చాలని ఈ సందర్భంగా మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. సో ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా సార్ 93% అగ్రకుల 93% అణగారిన కులాలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క జనాభా శాతం ఉంటుంది. కేవలం 7% ఉన్నటువంటి అగ్రకులాలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క జనాభా ఉన్నటువంటి సందర్భంలో సో ఇప్పటికి సైతం కూడా ఎస్సీలకు కానీ బీసీలకు కానీ ఎస్టీలకు కానీ సో రాజ్యాన్ని వెళ్దామన్నటువంటి అవకాశం ఎందుకు రావట్లేదు, ఆలోచన ఎందుకు రావట్లేదు? మరి 7% ఉన్నటువంటి రెడ్ల చేతిలోని ప్రతిసారి
ఈ వర్గాలన్నీ కూడా వాళ్ళ చేతిలో ఈ రాజ్యాన్ని పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం. సో వాళ్ళని చైతన్యపరిచేటువంటి పరిస్థితి లేదా సార్? అర్థమైంది అనిల్. ఇప్పుడు నేను చెప్తున్నాను ఒకటి చాలా జాగ్రత్తగా. ఎంత పెద్ద కుట్ర దాగుందంటే నీకు తెలంగాణలో ఏడైనా బీసీ మీటింగ్లు కనిపిస్తాయి, ఏడైనా బీసీ మీటింగ్లు, ఎస్సీల మీటింగ్లు, ఎస్టీల మీటింగ్లు, పిచ్చిగా బీసీ నాయకులు, విపరీతంగా ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు ఉన్నారు. ఇంత బహిరంగంగా బీసీ వాదం అని, ఇంత బహిరంగంగా బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులు తిరుగుతున్నారు కదా, మరి ఇంత బహిరంగంగా వీళ్ళు ఎట్లా మోసం చేస్తారు? ఈ కుల సర్వే ఇంత భయంకరంగా కుటుంబ కుల సర్వే అని చెప్పి ఇంత ఓపెన్గా ఎట్లా చీట్ చేయగలుగుతారో తెలుసా? దీని లాజిక్ ఏంటో తెలుసా? ఈ ద్వారా మీ తొలి వెలుగు ద్వారా నేను చెప్పేది ఏంటంటే, ఈ బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులంతా ఈ బీసీ వాదం అని తిరిగే వాళ్ళు, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వాదం అని తిరుగుతున్నటువంటి, ప్రముఖంగా బీసీ వాదంగా తిరిగే వాళ్ళు, ఎస్సీ ఎస్టీ వాదంగా తిరిగేటువంటి నాయకులంతా ఎన్నికలు రాగానే రెడ్లను గెలిపిస్తారు. అబ్బా, ఒక్కొక్క నియోజకవర్గం పోయి మళ్ళా ఈ దళారులు, ఈ దొంగలు, ఈ బ్రోకర్లు చేసే పని ఏంటంటే, ఈ నాయకులు చేసే పని ఎన్నికలు రాగానే ఒక్కొక్కడు 70-80 అసెంబ్లీలకు తిరుగుతాడు, తిరిగి రెడ్లను గెలిపిస్తాడు, వెలమల్ని గెలిపిస్తాడు, రావుల్ని గెలిపిస్తాడు, కర్ణాలను గెలిపిస్తాడు. అగ్రకులాల్ని గెలిపించడమే ఈ బీసీ ఎస్సీ ఎస్టీ దళారుల నాయకత్వం పని. ఇంత వాళ్ళు ఇప్పుడు ఏమనుకుంటారు? అగ్రకులాలంతా ఒక దగ్గర కూర్చొని ఒలుతారు, వీళ్ళు సభలు పెడతారు, వరంగల్ పెడతారు, హైదరాబాద్ పెడతారు, అన్ని చోట్ల పెడతారు. వీడు వర్లి ఆడికొస్తాడు, ఎన్నికల టైంలో మళ్ళీ మనకు ఓట్లు వేయడానికి వస్తాడు. వీడు వాళ్ళకి అర్థమైపోయింది. ఇక మోసం ఇక వాళ్ళు చేయకుండా ఎందుకుంటారు? పక్కా చేస్తారు. నువ్వు ఎప్పుడైతే వాళ్ళ రాజకీయ పార్టీలల్లో జెండా మోసినవో, ఎప్పుడైతే ఈ అగ్రకుల పార్టీల మోచేతి నీళ్లు దాక్కుంటా వాళ్ళ జెండాలు మోసుకుంటా మాకు రాహుల్ గాంధీ నాయకుడు, మాకు ఇంకో నాయకుడు అని కూడా తిరిగినవో, అప్పుడు నీవు అందులో నుంచి బయటపడకుండా ఆ నాయకులని పొగుడుకుంటూ నువ్వు ఆ పార్టీ జెండా మోసినంత కాలం ఇగో ఈ అగ్రకులాలు మోసం చేస్తూనే ఉంటారు పార్టీలు. అందుకనే అగ్రకుల పార్టీలలో పనిచేయడం, వీళ్ళు అగ్రకుల చెంచాలాగా బతకడం, మళ్ళీ అగ్రకుల పార్టీ అభ్యర్థులకి ఎన్నికలలో ఓట్లు వేయడం. ఇది బీసీ వాదం, ఎస్సీ ఎస్టీ వాదం అవుతుందా బాబు? ఎక్కడన్నా దేశం ఉందా? అదే బీహార్లో, యూపీలో అయితే కాలర్లు పెట్టి గుంజి బజార్లో పడి కిసరెళ్ళేటట్టు తొక్కేటోళ్ళు. అదే బీహార్, ఉత్తరప్రదేశ్లో ఇట్లనే బీసీ వాదం, ఎస్సీ ఎస్టీ వాదం అని అగ్రకుల పార్టీలకు ఓట్లేమన్నా బీహార్లో, యూపీలో తిరగమనండి. వీళ్ళని గొంతులు పట్టుకొని అలడదీస్తారు బయటికి తాళ్ళు కట్టి. మన కాడ ఓపెన్ మోసం, బీసీ వాదం అని తిరగటం, కరెక్ట్ ఎన్నికల టైంలో పోయి ఓట్లు వేయటం. ఇంకా వాడు మోసం చేయకపోతే ఏం చేస్తారా? జరుగుతున్నది అదే ఇప్పుడు. సో అదే పార్టీలో, అధికార పార్టీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఇందులో మోసగాడు కాదా? రాహుల్ గాంధీని వీళ్ళందరూ రాహుల్ గాంధీ నాయకత్వం వర్దిల్లాలి అంటే రాహుల్ గాంధీ చెప్తే ఇక్కడ ఆగిపోదా బాబు? రాహుల్ గాంధీ తెలియదా? నేను ఇంకో మాట చెప్తున్నా, ఓకే ఈ కులాల లెక్కలన్నీ తప్పులు తడక, కానీ మెజారిటీగా 70-80% బీసీ ఎస్సీ ఎస్టీలని తేలిందిగా. మరి 80% బీసీ ఎస్సీ ఎస్టీలని తేలినప్పుడు ఇమీడియట్గా ఈ రాజ్య ప్రభుత్వాన్ని పరిపాలించే అర్హత కోల్పోయినట్టే కదా అగ్రకులాలు. నువ్వు 20%, 15% లోపు నువ్వున్నావు, బీసీ ఎస్సీ ఎస్టీలు 80% మంది ఉన్నారు. ఈ లెక్క ప్రకారమేనా? మరి ఇప్పుడు నువ్వు రాజ్యాన్ని వేలే అర్హత నీకు ఎక్కడిది? ఇమ్మీడియట్గా నువ్వు తప్పుల తడక చూపించినా మెజారిటీ బీసీ ఎస్సీ ఎస్టీలే ఉన్నారుగా. మరి బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నప్పుడు నువ్వు రాజ్యం నుంచి దిగిపో, వెంటనే అణగారిన వర్గాలకి తెలంగాణ రాజ్య సింహాసనాన్ని, క్యాబినెట్ని మొత్తం మా బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఒప్పచెప్పు. అది కులగణన సర్వేకి స్ఫూర్తి, రాజ్యాంగ స్ఫూర్తి అంటే దాన్ని అంటారు. సార్, నిన్న మీకు గుర్తే ఉంటుంది, నిన్న వరంగల్లో పెద్ద ఎత్తున కూడా బీసీల కోసం సభ పెట్టడం జరిగింది. దాంట్లో ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళు చాలా రోజులుగా బీసీల కోసం కొట్లాడుతున్నటువంటి వ్యక్తి అయినటువంటి ఆర్ కృష్ణయ్య సైతం కూడా ఆ సంబంధించినటువంటి సభలో పాల్గొనడం జరిగింది. దాంట్లో చాలామంది మల్లన్న కావచ్చు, కొంతమంది సంబంధించినటువంటి చాలా వివిధ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా అలా పాల్గొనడం జరిగింది. సో దాంట్లో నిన్న ఒక వక్త ఉద్దేశిస్తూ, ఆర్ కృష్ణయ్య గారిని ఉద్దేశిస్తూ ఆర్ కృష్ణయ్య పని అయిపోయింది అన్నటువంటి తీరుగా మాట్లాడినటువంటి మాటలు కొంత వివాదాస్పదం అవుతూ ఉన్నాయి. సో బీసీల కోసం చాలా ఏళ్ళుగా మాట్లాడినటువంటి ఆర్ కృష్ణయ్య గారికి ఆల్రెడీ సత్తువ చచ్చిపోయినట్టయినా సార్ ఇక కొట్టాడేటువంటి పరిస్థితి ఉండదా? అంటే ఏమో నేను కూడా చూసిన, మీడియాలో చూసిన, ఆర్ కృష్ణయ్య పని ఎందుకు అయిపోయింది? అది తీవ్ర అవమానం. ఆర్ కృష్ణయ్యని అవమానం చేసినట్టు, ఆర్ కృష్ణయ్య సామాజిక వర్గాన్ని కూడా అవమానపరిచినట్టు. వయసుతోటి సత్వ తగ్గిద్దా ఎక్కడన్నా? సోనియా గాంధీ వయసు ఎంత? కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తుంది. ప్రధానమంత్రి మోడీ వయసు ఎంత?
కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం, అదే బీజేపీ పార్టీకి నాయకత్వం వహిస్తాడు. ఓకే. అంటే 75 సంవత్సరాలు దాటిన సోనియా గాంధీ, 75 సంవత్సరాలు దాటిన ఎవరు ప్రధానమంత్రి మోడీ దేశానికి పార్టీలకి నాయకత్వం వహిస్తారు. ఆర్ కృష్ణయ్య పని అయిపోలేదు. అట్లా ఆర్ కృష్ణయ్య పని అయిపోయిందని వేదిక మీద ఆ భావనతో మాట్లాడితే ఆ మాట్లాడిన వ్యక్తి ఎవరో నాకు తెలియదు. కానీ మరి జానారెడ్డి పని అయిపోయిందా? జానారెడ్డి పని అయిపోయిందా? అయిపోలే. కేశవరావు పని అయిపోయిందా? కేశవరావు పని అయిపోలే. అంటే కేశవరావు గారి వయసు 80 ఏళ్ళు దాటింది, జానారెడ్డి వయసు 75 ఏళ్ళు దాటిపోయింది. ఇంకా వి హనుమంతరావు వయసు 80-75 సంవత్సరాలు. మరి వాళ్ళ పని అయిపోయిందా అంటే వాళ్ళ పని అయిపోలే. వాళ్ళ పని మాత్రం అయిపోలేదు. కానీ ఆర్ కృష్ణయ్య పని మాత్రం ఆయన పని అయిపోయింది అన్న భావంతో మాట్లాడటం అది చాలా అమర్యాదకరమైనటువంటి, అగౌరవమైనటువంటి మాట. అది చాలా తప్పుగా మీ సందర్భంగా భావిస్తాను. 70 ఏళ్లలో అడుగుపెట్టిన ఆర్ కృష్ణయ్య మాత్రం నాయకత్వం వహించకూడదు. అయిపోయింది ఆయన పని. ఎట్లా అయిపోతుంది? బీసీ ఉద్యమాన్ని నడిపించిన వ్యక్తి ఆది మొదలు కానించి ఇప్పటి వరకు బీసీ నాయకత్వం ఉంది. ఆ నాయకత్వంతో ఆయన పోరాడుతున్నాడు. ఆయన పని అయిపోలేదు. ఆయన పని ఎప్పుడైపోయిద్దా అని గోతికాడ నక్కల్లాగా ఎదురు చూసేవాళ్ళు అంటే ఆ మాట అనాలా. ఆయన పని అయిపోలే. ఆయన పని నా దృష్టిలో పార్లమెంట్లో అడుగుపెట్టింది కాబట్టి మొదలైంది అనుకుంటున్నాను నేను. ఆయన పని ఆర్ కృష్ణయ్య పని అయిపోలే, మొదలైంది. ఆర్ కృష్ణయ్య పని అయిపోయింది, సత్వ చచ్చిపోయింది అని అంటే అది ఆ నాయకత్వాన్ని ఎవరో ఆక్రమించే కుట్ర జరుగుతుందని అర్థం. అది నిన్న మాట్లాడినటువంటి ఆ వక్తే కావచ్చు అని అభిప్రాయం ఏమైనా ఉందా మీకు? ఏమో ఇక మనకు తెలుసు, ఆ వక్త ఎవరో తెలియదు మనకి. కానీ ఇది మాత్రం చాలా తప్పు. ఆర్ కృష్ణయ్య సత్వ ఉంది, శక్తి ఉంది. అంత వయసు ఆయనతో పనిచేసినటువంటి ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు అంతా రిటైర్ అయ్యారు. ఆయనకి 70 సంవత్సరాలు. ఆయన క్లాస్మేట్స్ అంతా రిటైర్ అయ్యారు. 70 కూడా కాలే, 70 లోపే ఉంది ఆర్ కృష్ణయ్య గారు. ఆయన క్లాస్మేట్స్ అంతా రిటైర్ అయ్యారు. మరి ఆయన క్లాస్మేట్స్ అంతా రిటైర్ అయ్యి ఇళ్లలో కూర్చుంటే ఆర్ కృష్ణయ్య ఎట్లా తిరుగుతుండే దేశం అంతా? అంటే సత్వం ఉన్నదా లేదా? ఉన్నట్టే కదా. సత్వం ఉంటేనేగా రాజ్యసభ పంపింది. రాజ్యసభకి ఎట్లా పంపిర్రు? ఏ పార్టీ పంపిందనేది పక్కన పెడదాం. సత్వం ఉంటే పంపిర్రా, సత్వం లేకపోతేనా? నిన్నగాక మొన్న రాజ్యసభలో అడుగుపెట్టినోడికి సత్వం లేదా? నిన్నగాక మొన్న రాజ్యసభలోకి పోయినటువంటి ఒక పార్లమెంటు సభ్యుడు సత్వం కోల్పోయిందా? ఆర్ కృష్ణయ్య ఒంట్లో నెత్తురున్నది, సత్వం ఉన్నది, సమరం చేస్తాడు. బీసీలకి ఆయన మొదటి నుంచి ఒక దైవంలాగా పనిచేస్తున్నాడు. ఆయన పని ఇంకా 10 ఏళ్ళు బ్రహ్మాండంగా సాగిద్దని నేను భావిస్తున్నాను. ఒకవేళ మీరు ఎవరన్నారో నాకు తెలియదు. కానీ ఆర్ కృష్ణయ్య పని అయిపోయిందంటే అది పెద్ద కుట్రతో అన్న మాట. ముందు ఇది ఆర్ కృష్ణయ్య గారు తెలుసుకోవాలి, ఆర్ కృష్ణయ్య గారి అభిమానులు తెలుసుకోవాలి ఈ మాట. ఆర్ కృష్ణయ్య ఇంకో 10 ఏళ్ళు అద్భుతంగా యుద్ధం చేస్తాడు. ఇంకో 20 ఏళ్ళు ఆయన ఆరోగ్యాలతో 100 ఏళ్ళు వర్ధిల్లాలని కోరుకుంటాను నేను. ఆయన పెద్ద కుట్రల కుతంత్రాలను పసిగట్టేటోడు కాదు ఆయన. ఏదో చూడదేవో అనుకున్నాడు. అనిల్ భాయ్, నేను ఒక మాట చెప్పనా, ఇలాంటి వేదికలను ఎప్పటి నుంచి చూస్తున్నాం మనం? ఎన్నాళ్ళ నుంచి చూస్తున్నాం? వీళ్ళని మనం అనేది ఒకటే, ఎన్నికల్లో రెడ్లకి ఓట్లు వేపిస్తారా లేదా అది కాగితం రాయించాలి వీళ్ళని వేదిక మీదనే. రేపు ఎన్నికలు జరిగే పోటీ చేసే రెడ్లకి వీళ్ళు ఓట్లు వేపిస్తారా లేదా అది వీళ్ళు కాగితం రాసి ప్రకటించాలి. వాళ్ళే కాదు, ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ కుల సంఘాల నాయకులు, పార్టీలలో పనిచేసే నాయకులు, మీరు ఇదే అగ్రకుల రెడ్లు పోటీ చేసినప్పుడు వాళ్ళకి ఓట్లు వేపిస్తారా లేదా అఫిడేవిట్లు కాగితాలు రాయాలి. కాగితాలు రాసి ప్రకటించాలి. నా జీవితంలో నేను అగ్రకుల పార్టీ అభ్యర్థులకి ఓట్లు వేయించను, ప్రచారం చేయను అని ఆ వేదిక మీద, ఆ వేదికే కాదు ప్రతి కుల సంఘం, పార్టీలలో ఉండేటువంటి అగ్రకుల పార్టీలలో పనిచేసే అణగారిన వర్గాలు, ఈ బీసీ ఎస్సీ ఎస్టీ పేరు మీద వాదాలతో పనిచేసే నాయకులు, వీళ్ళంతా చేయాల్సిన పని ఏంటంటే అగ్రకుల అభ్యర్థులకి ప్రచారం చేయం, వాళ్ళకు ఓట్లు వేయించమని కాగితాలు రాసి చూపించాలి. పైన ఈ రాసిన కాగితాలు సంతకం పెట్టి ప్రజలకు పంచాలి 3 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలకి. మేమేం చేస్తున్నాం? పూలే అంబేద్కర్ కాన్షీరామ్ సిద్ధాంతం మీద స్వతంత్ర రాజకీయ స్వధర్మంతో, స్వశక్తితో, సొంత ఆలోచనతో, ఆత్మగౌరవంతో అణగారిన వర్గాలకి ఒక రాజకీయ పార్టీని స్థాపించాం. ఈ రాజకీయ పార్టీని దాదాపు 30 జిల్లాల్లో, 300 మండలాల్లో, 3000 గ్రామాల్లో పార్టీ నిర్మిస్తున్నాం. స్వశక్తితో, సొంత కాళ్ళతో పార్టీలు పనిచేస్తున్నాం. ఏ అగ్రకులాల మీద ఆధారపడకుండా మేమే మా కాళ్ళతో ఏ అగ్రకులాలకి అభ్యర్థులకు ఓట్లు వేయించేటువంటి రాజకీయ వ్యభిచారం పనులు మేము చేయట్లేదు. అగ్రకులాలకున్న నిశ్చితమైన అభిప్రాయం ఏంటంటే బజార్ల బడి వాగేటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులంతా ఏది అగ్రకుల పార్టీలకి ప్రచారం చేస్తూ
పనిచేసే దళారి నాయకులనే అంటారు నేను. స్వచ్ఛంగా నిజాయితీగా తమ కుల హక్కుల కోసం, సమాజ హక్కుల కోసం, అణగారిన హక్కుల కోసం నిజాయితీగా పనిచేసే బీసీ ఎస్సీ ఎస్టీ నాయకుల్ని నేను ఒక్క మాట అనట్లే. వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్, తిరుగులేదు. కానీ ఈ అగ్రవర్ణ పార్టీలకు ఓట్లు వేసే వీళ్ళు ఉన్నారు కదా దళారులు, వీళ్ళని చూసి ఏమనుకుంటారు? వీళ్ళు భయపడతారా ఇప్పుడు పార్టీలు? నువ్వు అన్నది ఎవ్వరు భయపడరు. ఎన్నికల టైంకి వీళ్ళు వచ్చి ప్రచారం చేస్తారు. మళ్ళీ అదే రెడ్డి గారి దగ్గరికి, అదే రావు గారి దగ్గరికి వచ్చి నియోజకవర్గాలకు వచ్చి వీళ్ళకి ఓట్లేనని ప్రచారం చేస్తారు జనంలోకి వచ్చి. మనం చూడట్లేదు అవన్నీ. కాబట్టి వాళ్ళకి ఎలాంటి భయం లేదు బాబు. ఆర్థిక కల్చర్ ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇంకా మేము కుటుంబ ఆపరేషన్స్, కుటుంబ నియంత్రణ అణగారిన వర్గాలకు ఉండదు. జనాభా మాకు పెరగాలి యాక్చువల్గా. వాళ్ళకి వాళ్ళ ఇళ్ళలో చూడండి ఒక్క మనిషి ఉంటాడు, ఒకళ్ళు చాలంటారు. మా దాంట్లో ఆడపిల్లలు పుట్టిరు, మగ పిల్లగాడు పుట్టిందా 15 మందినైనా కానీ జాతి మాది. మొన్న ఒక వాచ్మెన్ ఇంటికి పోతే, అపార్ట్మెంట్కి పోతే 14 మంది పిల్లగాళ్ళు ఉన్నారు. ఏందిరా బాబు అంటే మగ పిల్లగాడి కోసం గంటనే ఉన్నాడట. ఇట్లాంటి ఎన్ని లక్షల కుటుంబాలు ఉన్నాయి? ఒక్క మగ పిల్లగాడిని కనడం కోసం 10 మంది నేను కనుక్కుంటూ పోతాడు. మరి ఇంత సంఖ్యలో ఇటు పెరుగుతుంటే ఇది ఎక్కడ కర్మ అంటన్నా? ఇది తీవ్రమైనటువంటి ఖండించాల్సిన విషయం ఇది. సో గతంలో బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్ల విషయానికి వచ్చినట్టయితే 33% ఉన్నటువంటి రిజర్వేషన్ని 18% కుదించినటువంటి పార్టీగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ముద్రపడిపోయిన ముఖ్యమంత్రి గతంలో ఉన్నటువంటి కేసీఆర్. సో ఇప్పుడు నేను బీసీలకు అణగారిన వర్గాలైనటువంటి మీ బీసీలకి 42% స్థానిక ఎన్నికల్లో అవకాశం కల్పిస్తా ఉన్నాను, మా పార్టీ బీసీలకి న్యాయం చేస్తుందన్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క వాదనని మీరు ఎలా చూస్తారు సార్? ఇప్పుడు అసలు అది కూడా పాటించట్లే కదా. ఇంతవరకు 42% దిక్కు లేదు. ఈరోజు మీరు మీటింగ్కి వచ్చారు కదా, అవును, మన ఈశ్వరయ్య జస్టిస్ గారి ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్ పొద్దున మీరు అక్కడికి వచ్చారు. అయితే ఆ మీటింగ్లో మేమంతా తీర్మానం చేసుకున్నాం, అందరి వర్గాలకి రిజర్వేషన్ పెంచాలి. 69%, దాదాపు 70% తమిళనాడు లాగా ఇక్కడ రిజర్వేషన్స్ పెంచుకుంటూ పోవాలి. ఎస్సీ రిజర్వేషన్స్ 20% జనాభా వచ్చారు, వాళ్ళకి పెరగాలి. దానికి తగ్గట్టుగా బీసీలకు పెరగాలి. అందరికి పెంచితే 69% అవుతుంది. 9th షెడ్యూల్లో పెట్టి తమిళనాడులో చేసినట్టు రాజ్యాంగ రక్షణ బంధంలో మమ్మల్ని రిజర్వేషన్ ఇవ్వాలనేది జరిగింది. సరే, ఆ రకంగా చూసినా 42% ముందైతే కామారెడ్డిలో చెప్పినట్టుగా జరగాలి. జరగకపోతే కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టేది లేదు. దాన్ని ఊపిరాడకుండా దిగ్బంధించడం మాత్రం ఖాయం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మొత్తానికైతే మాత్రం ఖచ్చితంగా ఈ ఉన్నటువంటి కులగణన సర్వే రిపోర్ట్ అంతా కూడా తప్పుల తడకగా ఉంది. ఇప్పటికైనా కానీ సర్దిద్దుకోవాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సైతం కూడా ఉంది. ఒకవేళ లేనట్టయితే ఉంటే డిఎస్పీ పార్టీ తరఫున వాళ్ళ యొక్క కార్యాచరణ కూడా ప్రకటిస్తాం. ఇప్పటికైనా కానీ వాటి అన్నిటికి సంబంధించినటువంటి ఎవరికైతే బీసీలకు కావచ్చు, ఎస్సీలకు అన్యాయం జరుగుతూ ఉంది, ఈ రెడ్డి యొక్క వాళ్ళ జనాభా శాతాన్ని పెంచుకొని వాళ్ళు లబ్ధి పొందాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటి భావనని విశ్వనాథన్ గారు సార్ అయితే మాత్రం చెప్తా ఉన్నటువంటి అంశం. సో చూస్తూనే ఉండండి మనతో.